అనకాపల్లిలో బాలిక హత్య కేసు ఎంత దారుణం అంటే, అమ్మాయి మైనర్. అసలు ఈ మైనర్లకు ఉండే హక్కు, మైనర్ల జోలికి వెళ్ళకూడదు అన్నటువంటి విషయాలు తెలియట్లేదో ఏంటో తెలియదు. వాళ్ళు ప్రేమించానన్నా ప్రేమించకూడదు, వాళ్ళు పెళ్లి చేసుకుంటానన్నా అంగీకరించకూడదు, అది నేరం అన్నటువంటి విషయం తెలియట్లేదు. ఇక్కడ మైనర్ బాలిక చనిపోయినటువంటి సంఘటన విషయంలో దారుణం ఏంటంటే, ఆ నిందితుడు సురేష్ అనేటువంటి వాడు గతంలోనే అమ్మాయిని వేధించాడని చెప్పి తల్లిదండ్రులు కేసు పెట్టారు. బాలిక తల్లిదండ్రులు వాడిని ఫోక్సో కేసు కిందన అరెస్ట్ చేశారు, జైలుకు కూడా పోయాడు. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మాయిని ఫాలో అవుతా ఉన్నాడు. ఈ విషయాన్ని కూడా పోలీసులకి కంప్లైంట్ చేశారు తల్లిదండ్రులు. నిన్న ఆ బాలిక ఇంట్లోకి దూరి నక్కి అక్కడే ఉన్నాడు సురేషు. ఆ తర్వాత ఈ హత్యకి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ వ్యవహారానికి సంబంధించి మేము ఎవరు కారణం ఉన్నా సరే వదిలిపెట్టమని చెప్తూ ఉన్నారు అటు అనిత, హోంమంత్రి అనిత. బట్ ఇలాంటి ఘాతుకాలు ఎలాగ జరుగుతున్నాయి అంటే, మైనర్ల పట్ల ఈ మైనర్లని వేధించేటటువంటిదే. వాళ్ళని ప్రేమ, పెళ్ళి ఇట్లాంటి వాళ్ళు ఇష్టపడ్డారు అని చెప్పినా కూడా అది నేరమే. వాళ్ళతో చేసేటటువంటి కార్యక్రమం, వాళ్ళని ప్రేమించిన నేరమే అవుతుంది, వాళ్ళని పెళ్లి చేసుకున్న నేరమే అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోనటువంటి వాళ్ళు ఇలాంటి పరిస్థితులకి పాల్పడుతున్నారు. చివరికి నేరం చేసినటువంటి వాడు ఇప్పుడు వీడు ఒకసారి వెళ్ళి జైలుకి వెళ్ళా కూడా వాడికి బుద్ధి రాలేదు అంటే ఏమనాలి అట్లాంటి వాడిని?